నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సేవల గురించి ప్రజా వివరణకు మొదటి విడత ప్రచారం. క్యూటీవీ కోసం పోతలూరి గ్రామం నుంచి యోర్ ఓన్ అండ్ ఓన్లీ అల్లరి శివ. వ్యాపారాలు చేసేది అది కాస్త తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఏంటి ఈ ప్రోగ్రామ్? గాంధీ విగ్రహానికి మాలైట్ ముందుగా మాట చెప్పచ్చుగా. ప్రోగ్రామ్ మొత్తం ప్రింట్ చేసి ఇచ్చాం కదా, చదువుకోవడం పంచిస్తున్నారా? ఉన్న పంచి ఊడబెక్కకుండా ఉంటే చాలు. పని చూసుకో. జరగండి జరగండి. వదలండి. తాకాలని ఆశ బాబు గారు ఎవరు వదలలేరు బాబు గారు. తవరు చల్లగా ఉంటే చాలు బాబు గారు. బాబు గారు చెయ్యండి బాబు గారు. బాబు గారు చెయ్యండి బాబు గారు. ఈ ఊళ్ళో మంచినీటి సౌకర్యం ఎలా ఉంది? మన గవర్నమెంట్ వచ్చాక అన్ని సవ్యంగా జరుగుతున్నాయండి. ఈ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వేశారు? సంవత్సరం కాదు, అబద్ధం ఆడుతున్నారు. ఎవరు మాది? చీఫ్ మినిస్టర్ కు ప్లాన్ చేయి. ఈ లైట్స్ ఎప్పుడు వేశారు? మీరు వస్తున్నారని మొన్ననే వేశారు. ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. మీ ముందు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. అరవకండి. ఏం చేస్తున్నారయ్యా? మీ డిపార్ట్మెంట్ కు చైర్మన్ 134 డిఈ 252 ఏయో, అది కాకుండా 1800 మంది ఈబీ వర్కర్స్. ఏం చేస్తున్నారయ్యా? అది కాదు సార్, ఎలక్ట్రిసిటీ బోర్డు కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంటే కరెంటు. అయినా అవతల వాళ్ళు మీరు సాలరీ చెప్పడానికి మనం ఐఎస్ పాస్ అయింది. ఎందుకే సీఎం గారి టెన్షన్? అది కాదు సార్. నా కారణాలు అక్కర్లేదు, నా పేరు చెడగొట్టడానికి వచ్చాడు సార్. శివరావు గారు ఈబీ కాంటాక్ట్ తీసుకున్నారు సార్. 12 పెట్లు కూడా ఇచ్చారు సార్. పైగా ఆయన దగ్గర ఆయన కులం ఓట్లు 5-6 వేల దాకా ఉన్నాయి సార్. ఆయనే కనెక్షన్ ఇవ్వకుండా. సరే సరే, నాకు నువ్వు ఇప్పుడు కరెంట్ ఇవ్వాలి. అలాగే సార్. పంది ఎవరాడు? నేను కాదండి. ఎవరది? నిజం చెప్పినందుకు నీకు బహుమానం. చల్లగా ఉండు. దండ దండ. కదలకు నడుగు కింద గుచ్చుకుంటే అరిచేస్తావు. ఓకే, నువ్వు గుచ్చుకో. రౌండ్ రండి. పేరు పురుషోత్తం, యూట్యూబ్ కెమెరామెన్. వావ్, సో నైస్. స్నానం చేస్తుంది నా లవరు. ఛానల్ మార్చు. హలో, ఉండి చెప్తాను. ఏమయ్యా, నేను స్నానం చేస్తుంటే తీసి దాన్ని టీవీలో వేసి ఊరందరికీ చూపిద్దాం అనుకున్నావా? చూపించవయ్యా. తీసిందంతా నాకు చూపించవయ్యా. ఉండి రివైండ్ చేసి చూపిస్తాను. నేనెవరో వెరిదాన్ని అనుకున్నావా? అబే అదేం కాదు. చూడు. జరుగు.
నేను అవును, ఎందుకే ఇలా నా బొమ్మలు తీసా? ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే నేను తీసానని బాధపడ్డావు కదా, అందుకే నిన్ను అందంగా చూపించడం కోసం పొద్దున్న 5 గంటల నుంచి తీస్తూనే ఉన్నాను. ఇవాళ నిన్ను అందంగా తీసి చూపించాలని అనుకున్నాను. ఇంతలో కాళ్ళు ఏదో గుచ్చుకుని నేను అరిచి నువ్వు అరిచి అంతా చెడిపోయింది. ఏంటి అది? ముళ్ళు. ముళ్ళు కాదు, పళ్ళు. పళ్ళు అక్కడ ఉండవే. అయ్యో, పావు కరిచిందయ్యా. ఏమిటి? పావా? అయ్యో అయ్యో, నన్ను పావు కరిచింది, ఏం చేయాలి? ఇదేంటి, మీ ఊళ్ళో పావు కరిస్తే ఎవరో నోరు పెట్టి పీల్చరా? ఈ సకలే వద్దనేది. పావు కరిచింది కూడా తెలియకుండా నా బొమ్మలు తీస్తున్నావా? ఏదో జర్రుగొడ్డు గనక నువ్వు బతికావు. అదే తాచుపావు అయి ఉంటే? నిన్ను సంతోషపరచడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఏవైనా చేస్తావా? చెయ్యను. అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతావు. నేను అవును అంటాను. ప్రాణం ఇస్తావా అని అడుగుతావు. నేను ప్రాణాలివ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. అంతమంది ముందు ముఖ్యమంత్రితోనే నిర్భయంగా నిజం చెప్పేవి. అదేవిధంగా ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా నిజం చెప్పు. చంద్రముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద నీకు నేనున్నాను. నువ్వు ఏడవకూడదు. నా చంద్రముఖి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఏది నవ్వు? కమ్ ఆన్. అయితే ఏడు మొహానే తీస్తాను. మరి నవ్వు. కొంచెం అందంగా నవ్వు ముఖి. ఆ ఏడు మొహమే బెటరు. సూపర్. ఓకే. అయ్యో అయ్యో, ఏయ్ ఏం డల్గా ఉన్నావు? చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఆగు. చంద్రముఖి బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు వచ్చే తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు, తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చేయలేవండి. కంగ్రాట్స్. నేనేం కాంగ్రెస్ కాదు. అరే మాణిక్యం, సుబ్బడు, మరిడయ్య, ఈరే ఇసుకే అందరూ రండ్రా. బాయా, ఎవరేళ్ళు? ఏటైంది? మరిడయ్య, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు వచ్చి తీసేస్తాను. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఏం తమాషా విషయం కాదు. నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ పిఎఫ్, ఎల్టీసీ లొట్టు లొసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయి, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలీదా నీకు? చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్ళిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం.